కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హలో అందరికి నేను ఎప్పుడైతే వీడియో తీస్తానో అప్పుడు మాత్రమే ఫుడ్ తింటాను. ఇది అర్థం కాలేదు జనాలకి. లవ్ మ్యారేజా అంటే అమ్మ నాన్న ఏమన్నారు? ఇంకా మా వారు ఒప్పించారు అలా. యూట్యూబర్స్ ఎందుకు వాళ్ళకి అది ప్రొఫెషనే కాదన్న వాళ్ళకి ఇన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఆ నెగిటివిటీని కూడా పక్కన పెట్టి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా కష్టమైంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఎప్పుడైనా నేను ఆపేద్దాం ఈ వర్క్ అని అనిపించిందా? నిజానికి యూట్యూబ్ వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో మరీ ఓవర్ నెగిటివిటీ ఉందేమో అనిపిస్తుంది. కొంతమంది అలా పెట్టారు, అంటే చూడకుండా గమ్మునుగా ఉండేది బెస్ట్ అని. ఇంకా అది ఎక్కడైనా కామన్ అని ఒక రియలైజేషన్ ఫీల్ అయినా. మీరు పడుతున్న స్ట్రగుల్ కానీ బ్యాలెన్సింగ్ కానీ, ఆ బ్యాలెన్సింగ్కి ఐ షుడ్ సే యు ఆర్ ఇన్స్పిరేషన్. అందరు చెప్తున్నట్టు కాకుండా ఇది ఒక ప్రొఫెషన్ కాదు అని కాకుండా యు ఆర్ ఇన్స్పిరేషన్. అన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఐ నో. థ్యాంక్ యూ. ఓకే అండి. హలో వ్యాస్, ఇవాళ నా గెస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్. కానీ చాలా మంది కామెంట్స్ పెడతారు ప్రతి ఇంటర్వ్యూకి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు, వాళ్ళు ఏం సాధించారు లైఫ్లో, వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి అని. బట్ మీరు అంటే కొంచెం దీర్ఘంగా చూసి ఆలోచిస్తే గమనిస్తే వాళ్ళు పడే కష్టము, కష్టానికి తగ్గట్టు రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకి. అంటే మనం ప్రతిదీ చదువుకునేది కూడా సంపాదించడానికే కదా, కష్టపడి సంపాదించడానికి కదా. వాళ్ళు అదే కష్టం పెడుతున్నారు, వాళ్ళు అదే సంపాదిస్తున్నారు కదా. బట్ స్టిల్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ ఓన్లీ వాళ్ళ ప్రొఫెషన్ వరకైనా, పర్సనల్ లైఫ్లో కూడా అటాక్ అవుతున్నాయా? మనందరికి తెలుసు అటాక్ అవుతున్నాయి. సో వన్ ఆఫ్ సచ్ ఇన్ఫ్లుయెన్సర్ అంజిత ఇస్ విత్ us, అలియాస్ పల్లవి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. మీరు? నేను బాగున్నాను. మీరు ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు. అవును. మేబీ 1 year నుండి ఇవ్వలేదు అనుకుంటా కదా. అవును, 1 year ఆఫ్టర్ బ్యాక్, 1 year తర్వాత మళ్ళా ఇవాళ ఈ రోజు మీతో. దట్స్ నైస్. యాజ్ అంటే నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు, ఓకే, కొంతవరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఆ వర్డ్ ని చాలా డైల్యూట్ చేసేసారు అనమాట. ఆ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ లేకుండా చేసేసారు. బట్ మీరు ఎన్నేళ్ళైంది ఇప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేసి? 1 year అవుతుంది. లాస్ట్ జాన్ లో స్టార్ట్ చేసింది. ఇది అంటే 1.5 year అనుకోండి. ఇది జూన్ 2023 జాన్. 2023 జాన్. 2024 కి 1 year కంప్లీట్ అయ్యి ఈ మంత్స్ 5-6 months 5-6 months 1.5 year. 1.5 year. ఎట్లా ఉంది జర్నీ? ఎలా ఉంది? చాలా బాగుందండి. కొత్తగా, చాలా అంటే అనుకున్న దానికంటే రీచ్, రెస్పాన్స్, జనాల్లోకి ఎక్కువ పోవడం, వెంటనే అంత తొందరగా పోవడం వల్ల యాక్సెప్టెన్సీ కూడా లేదేమో అనిపించింది నాకు జనాల్లో. అంటే ఇంత తక్కువ టైంలో ఇంత వైరల్ అయిపోవడం. సో అట్లే కొంచెం నెగిటివిటీ అంటే ఇంకా అందరి దాంట్లో అది కామన్ అనేది నా ఫీలింగ్. ఇంకా సో అట్లా కూడా పెడతా ఉంటారు. అట్లే పాజిటివ్ కూడా ఉంది కదా. అంటే ఈ 1 year లో 8,43,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు 1 year టైంలోనే. సో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారని నేను ఫీల్ అవుతా. ఇంకా అంతమంది ఉన్నప్పుడు నెగిటివ్ పర్సన్స్ ని సో అంత కేర్ చేయలేను అని ఒక ఫీలింగ్ అంతే. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇది స్పెసిఫిక్ ప్రొఫెషన్ అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ అడ్రస్ చేసినట్టు, ఇంజనీర్ అడ్రస్ చేసినట్టు చేయలేము. అందుకోసమే మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అంత రెస్పెక్ట్ టక్కని రాదేమో. అవును, ఫాలో అవుతారు కానీ బట్ స్టిల్ వాళ్ళు కనపడితే రెస్పెక్ట్ ఇస్తారా, కామెంట్ సెషన్ లో రెస్పెక్ట్ ఇస్తారా అంటే ఉండదు. ఇది ఇబ్బంది కనిపించట్లేదు. దో మనకి మనీ పరంగా సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఫేమ్ పరంగా సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఒక ప్రొఫెషన్ గా అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అన్న బాధ ఉంది. అంటే సీరియస్ గా ఇందులో వచ్చిన స్టార్టింగ్ లో అయితే నాకు ఉంటుండే. నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపడితే, అరే అంటే మీరు యూట్యూబర్ అంజిత కదా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ అది నాకే ఉంటుండే. అంటే నాకే నేను యూట్యూబర్ అని చెప్పుకోవడానికి అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇటు హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అందరిది వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళే. సో నేనేంటనే వరకు వాళ్ళకి ఇంకా అంటే
మా అత్తయ్య త్రూ వీళ్ళందరికీ ఒక సోషల్ మీడియా అనగానే అదేదో తప్పు ఫీలింగ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడానా? అంటే ఇప్పుడు ఇంకా నాది చూసాక మనీ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ మనీని చూసి కామ్ అయ్యారు, కానీ ఫస్ట్ లో అయితే వాళ్ళకు ఇష్టం లేదు. సో చెప్పుకోదగ్గ పని కాదు కదా అంటే వాళ్ళు ఏదో అంటే ఏంది ఇట్లా కనిపించడం ఏంది, ఎవరెవరో మాట్లాడతారు కదా, అంటే ఒకరు మనల్ని అనే ఛాన్స్ మనం ఇస్తున్నట్టు కదా, సో అన్నట్టు ఎవరికి ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైనా బయట గుర్తుపట్టినా నాకు కూడా అలాగే ఉండేది. కానీ ఉండగా ఉండగా వాళ్ళు ఇంకా ఇష్టంగా అంటే అక్క నువ్వు అంటే మస్తు ఇష్టము ఇది అది అని అనడం. అంటే నేను పర్సనల్ లైఫ్ లో నన్ను ఎవరు అంతగా గుర్తుపట్టి అంత ఇష్టంగా అంత ట్రూగా మాట్లాడకుండా ఇట్లా యూట్యూబ్ కి వచ్చాక బయట ఎక్కడన్నా కనిపిస్తే చాలా ఇష్టంగా అసలు నిన్ను కలవడం ఈరోజు నాకు ఒక చాలా హ్యాపీ ఉంది ఇవన్నీ చెప్పినప్పుడు ఓకే నిజంగా జనాలు ఇంతగా ఇష్టపడుతున్నారా అంతుందా అని మెల్లిమెల్లిగా ఒక ప్రౌడ్ ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. కానీ మీరు అన్నట్టుగా అసలు ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి అంత అంటే మనం వేరే ప్రొఫెషన్స్ ని అని చెప్పుకున్నంత పేరైతే లేదు. అది ఎందుకు లేదనేది ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలీదు. అంటే దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి కదా యూట్యూబ్ లో, అవును. లైఫ్ స్టైల్ చేసే వాళ్ళు అవును. ఉన్నారు, కుకింగ్ అవును. మీ దానికి వస్తే కుకింగ్ చేస్తున్నప్పుడు మీరు తినే విధానం కానీ ఇది దీంట్లో నిజంగానే వాళ్ళు చూసి మీ దగ్గర నుంచి వంటలు నేర్చుకుంటారా, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది గ్యారంటీ ఉండదు. అవును. బట్ మీ వీడియోస్కి వచ్చేసరికి వాళ్ళు బాగా ఇష్టపడేది ఏంటి అంటే మీ తీరు, మీ మాటలు, అవును. మీ ఆహారపు అలవాట్లు, అవును. మీ Exact తినే గా. తీరు, ఇది అవును. మేబీ బాగా అట్రాక్ట్ చేసిందేమో అనిపించింది మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అవును. జనాలు కలిసినప్పుడు కూడా అదే చెప్పారు. అదే చెప్తారు. అంటే కలిసినప్పుడు కూడా మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా ఇంట్లో మా అక్కలాగా అనిపిస్తది, మా ఇంట్లో మా మనిషిలాగా అనిపిస్తది. అంటే మాట్లాడే తీరు అదంతా నేను జనరల్‌గా నా వరకు సబ్స్క్రైబర్స్ నన్ను ఇంతవరకు మీట్ అయిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చాలా ఓన్ అయిపోతాం. అంటే ఇంట్లో మా అక్క ఏదో మాట్లాడుతుంది ఫోన్‌లో పెట్టుకున్నా కూడా మా వాళ్ళు అని ఒక ఫీలింగ్ వస్తది. అట్లా ఎక్కువ కనెక్ట్ అయినామని. పెద్ద నేనేం షెఫ్‌ని కాదు అంత వంటకాలు చేసే అంత ఒక నార్మల్‌గా అంటే నేను లెర్నింగ్ స్టేజ్‌లో నేను నేర్చుకుంటూ ఒకటొకటి ప్రయోగమే. ఈవెన్ నా వంటకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనేది నాకు కూడా లేదు. కాకపోతే అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కూర్చున్నా కాసేపు ఒక ఎంటర్‌టైన్ ఫీల్ అవుతున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అదే ఆదరిస్తున్నప్పుడు అంతే మళ్ళీ ఒకరు ఇష్టపడుతున్నారంటే ఎందుకు ఇష్టపడుతున్నారు అడగలేం కదా. సో అట్లా అనమాట. అంటే జనరల్ గా వాళ్ళు నన్ను కలిసినప్పుడు అక్క నేను మా అక్కని చూసినట్టే అనిపిస్తుంది అనే మాటలు అయితే మోస్ట్లీ చాలా మంది చెప్పారు. సో ఓన్ చేసుకుంటున్నారేమో అనిపించింది. కానీ ఇప్పటికి అర్థమైందా ఈ 1.5 year లో యూట్యూబ్ అల్గారిథం ఏంటి, అసలు నా వీడియో ఎందుకు వైరల్ అయింది, అవును ఏం పెడితే వైరల్ అవుతాయి, ఎలా చేస్తే బాగుంటది అన్న అల్గారిథమ్స్ కానీ అవంతా అర్థమైంది. ఇప్పటికైతే కొంచెం సెటిల్డ్ అండి, అర్థమైంది. అంటే ఎక్కువగా ఫుడ్ వి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను పెట్టడానికి రీజన్ కూడా అదే. జనాలు ఫుడ్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా రీచ్ అది పోవడం కానీ వ్యూస్ రావడం కానీ ఇదంతా తినేదైనా కుకింగ్ చేసేదైనా వీటితో కంపేర్ చేస్తే వేరే ఏది పెట్టినా అంత రీచ్ రావట్లే. సో వేరేది అంత కష్టపడి చేయడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రావట్లే. అంటే ఇందులో వస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చేదే కదా మనం చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ లో ఇంక ఇవే పెట్టడం జరుగుతుంది. సో ఫుడ్ కి అయితే కొంచెం బాగా రీచ్ ఉందని అనిపించింది నా ఛానల్ వరకు అయితే. ఇప్పుడు అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేసిన వర్క్ కదా ఇది. అవును. కొంచెం దూరం వెళ్ళాక వర్క్ లో సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఇక్కడ తర్వాత మనీ జనరేట్ అయింది. ఇప్పుడు రాను అదేమైనా ప్రెషర్ అయిందా? అమ్మో ఇన్ని పెట్టాలి, ఇన్ని చెయ్యాలి, నేను కంపల్సరీ వాళ్ళ ముందు ఇలా తినాలి, ఇంత తినాలి, ప్రెషర్ ఉందా? అది చాలా అండి. సీరియస్గా ఏంటంటే స్టార్టింగ్ లో నేను ఓన్లీ స్టార్ట్ చేసింది కుకింగ్ మాత్రమే చూపిస్తూ వచ్చాను. విత్ ఇన్ 1 month లోనే నా వీడియోస్ అన్ని వైరల్ అయిపోయి 2nd monthకే నాది మానిటైజేషన్కి వెళ్ళింది. ఇంకా ఆ ప్రాసెసింగ్ అనేది నాకు 3rd monthకి మార్చి కల్లా నాకు ఇన్కమ్ జనరేట్ అయింది. మీకు అర్థమైంది అసలు ఎందుకు అది వైరల్ అయిందో, అన్ని మిలియన్ వ్యూస్? అసలు నాకే అది ఫస్ట్ థింగ్ ఆ టైంలో షాకింగ్. అంటే సడన్ గా పెట్టింది ఈ రేంజ్ లో వెళ్ళిపోవడము. అంటే పెట్టిన 1 month ఏం లేదు, ఒక 20 days తర్వాత నుంచి లాస్ట్ అంటే ఓల్డ్ వీడియోస్ కూడా ఫుల్ వైరల్ అయిపోవడం అది సడన్ గా జరిగిపోయిందండి. ఆ టైంలో నేను అదొక హ్యాపీ ఎక్సైట్మెంట్ అదే ఫీల్ లో ఉన్నా తప్ప అసలు ఇది ఎందుకు ఈ రేంజ్ లో వెళ్ళిపోతున్నాయని కంటెంట్ చూసినప్పుడు నాకు కూడా నిల్లు అంటే ఏముందని చెప్పి ఈ రేంజ్ లో అని. ఇంకా అవి ఆ టైంలో అది ఒక ఫ్లోలో వెళ్ళిపోయినాయి. విత్ ఇన్ 2 months లో నేను ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఒక హ్యాపీ, ఓకే నేను దీని నుంచి ఏం ఉట్టిగా చేయట్లేదు, మంచిగా డబ్బులు వస్తున్నాయిలే, కనీసం ఫ్యామిలీలో మా అత్తయ్య వాళ్ళు అంటే హస్బెండ్ అన్ని విధాలా నాకు సపోర్టివ్. సో నేను ఆన్సర్ చేయాల్సింది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పే
దానికి నాకు ఒకటి ఉందిలే అని చెప్పడానికి ఇంకా నాకు అది ఓకే అయింది. ఇప్పుడు రాను ఏమైపోతుందంటే మధ్యలో ఫుడ్ వీడియోస్ తినడం పెట్టాను. అదేది నార్మల్ గా నేను తినడం, ఇంట్లో తిన్నట్టే తినడం పెట్టా. అది ఇంకా ఎక్కువ అయిపోయింది వైరల్. జనాలకు అది ఎక్కువ నచ్చడం అయిపోయింది. అంటే వండిన దానికన్నా నేను తినేదే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట. ఒక దశ తర్వాత నేను స్టాప్ చేశాను తినడము. అంటే కంటిన్యూస్ గా అసలు జనాలు అనుకుంటారు నేను ఆ వీడియోలో చూసినంతగా రెగ్యులర్ గా తింటా అని. అంతగా తింటే ఎవరైనా 100 kgsకి వెళ్ళిపోవాల్సిందే. అసలు ఒక పూట నేను ఎప్పుడైతే వీడియో తీస్తానో అప్పుడు మాత్రమే ఫుడ్ తింటాను. మళ్ళా డేలో ఇంకెప్పుడు ఫుడ్ అనేది తీసుకోను. ఇది అర్థం కాలేదు జనాలకి. ఆ పూట తింటారు కానీ దానికి ముందు గానీ తర్వాత గానీ ఇంకా ఆ డేలో అసలు తినను. ఈవెన్ అట్లనే ఒక 2-3 రోజుల తర్వాత మనం పెట్టిందైనా సరే ఆ వీడియో తీసినప్పుడు ఆ రోజుకి ఆ ఒక్క పూట మాత్రమే నేను తినేది. సో అట్లా తింటా ఉండేదాన్ని. జనాలకి అది నచ్చడం మొదలైంది. ఆ తర్వాత ఏమైంది, నచ్చుతుంది కదా అని చెప్పి తినడం ఎక్కువ అయిపోయింది. అంటే ఎవ్రీడే తినడం. నేను కంటిన్యూస్ గా ఎవ్రీడే పర్టికులర్ గా తింటా అని కూడా నేను చెప్పలేను. అంటే కంట్రోలింగ్ ఎక్కువ. అప్పుడు ఇంకా ఎక్కువ కంట్రోలింగ్ గా ఉండేదాన్ని. ఆడియన్స్ కి అదే నచ్చుతుంది అని చెప్పి రెగ్యులర్ గా తినడం, అంటే రోజుకు 2 పూటలు తినడం, ఇట్లా తిని నేను వెయిట్ కూడా పుట్టాను అయ్యాను. అంటే ఒక 3 to 4 kgs వరకు. స్టార్టింగ్ నా యూట్యూబ్ వీడియోస్ కి ఇప్పుడు ప్రెసెంట్ నా వీడియోస్ లో కంపారిజన్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటి, నేను ఆపేద్దామన్నా కూడా ఆపలేని స్టేజ్. అంటే ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. ప్రతి వీడియోలో ఫుడ్ తినే వీడియోస్ పెట్టట్లేరక్క, పెట్టండి అని చెప్పి. సో అది చేయడానికి నాకు కొంచెం అంటే తింటూ నేను లావ్ అయిపోతున్నా కదా అని ఒక ఫీలింగ్. అట్లా అని చెప్పి పెట్టకుండా ఉండాలి అంటే అదే కదా మన ఛానల్ అని ఒక ఫీలింగ్. సో అది నేను కొంచెం ప్రెజర్ గా ఫీల్ అవుతున్నా ఇప్పుడు. అయినా సరే మేనేజ్ చేస్తున్నా. అలా బ్యాలెన్స్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు వీడియో తీసినప్పుడే తిని తర్వాత మీరు అన్నట్టు తినకపోవడం, ఏమి తినకుండా ఒక 8 hours అలాగా. అవును, 8-9 hours. అంటే నెక్స్ట్ డే వరకు అనుకోండి. టీ మాత్రం తాగుతా, నెక్స్ట్ డే వరకు ఇంకా అలా. అది ఇప్పుడు మళ్ళీ అంటే జనరల్ గా నా ఫుడ్ అయిపోయింత కాబట్టి ఇప్పుడు నేను అలా మానినా ఉన్న వెయిట్ నేను తగ్గలేకపోతున్నా. అంటే ఇంకా ఎక్స్ట్రాగా నేను చెయ్యాలి. అంటే కొంచెం కేర్ తీసుకోవాలి. ఐ మీన్ మనకి ఎక్సర్సైజ్, వర్కౌట్స్ లాంటివి చెయ్యాలి. సో అంత టైం కూడా ఉండట్లేదు. యాక్చువల్లీ నేను కుకింగ్ రిలేటెడ్ ఏ యూట్యూబ్ అని చూసినా నాకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అదే. ఫుడ్ అనేది రజనీకాంత్ గారు చెప్పినట్టు మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే అదే విషయం అని. మన ఇప్పుడు ఈ ప్రొఫెషన్ వైజ్ తీసుకొని దీన్ని ఎక్కువగా తినేసి, నాకు తెలిసిన మీరు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు, ఇద్దరు ఇలాగే ముగ్బంగా ఏదో అంటారుగా, ఈటింగ్ ని పెద్ద ప్లేట్ పెట్టుకొని తినడం. దాన్ని అలా తిని జనాలు వ్యూస్ ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళు రెగ్యులర్ గా రోజుకొకటి తిని వాళ్ళు భరించలేని వెయిట్ కి వచ్చేసారు. వాళ్ళు ఒక రోజు ఏడుస్తూ వీడియో చేశారు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాము, నా హెల్త్ పోయింది, నేను ఏ స్టేజ్ లో ఉండాలి, అసలు ఎక్కడ ఉన్నాను నేను అని ఏడుస్తూ చేశారు. అంటే మేబీ ఈ ఫేమ్ అనేది సైకలాజికల్ గా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోతే అర్థం కాక ఫైనల్ స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోయి, మేబీ మీకు ఇప్పుడు ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు కంట్రోలింగ్ కాబట్టి, మేబీ వాళ్ళు సింగిల్ గా ఉండడం వల్ల వాళ్ళు అలా తినేసి అలా అయిపోయారు. ఈ ఏ ప్రొఫెషన్ కైనా నెగటివ్స్ కూడా ఉంటాయి. మీరు అవేర్ గా ఉన్నారా? ఈ లైన్ లో ముందుకు వెళ్తే ఎంతవరకు లిమిట్స్ పెట్టుకోవాలి, దీన్ని కంటిన్యూ చేసి దీన్ని బాగా తలకెక్కి చేసుకుంటే నెక్స్ట్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని అవన్నీ అవేర్ ఉన్నా? నిజంగా అన్ని అవేర్ గానే ఉన్నానండి. ఈవెన్ నెగటివిటీ గురించి కానీ, ఇట్లా మీరు చెప్పిన ఫేమ్ కూడా నాకు ఓవర్ టూ మచ్ ఫేమ్ వచ్చేయాలి అంటే ఇంకా ఫేమే లోకం అన్నట్టయితే నేను ఆ స్టేజ్ లో ఏం లేను. ఇప్పుడు గోన్ పోతా ఉంది ఒక లిమిట్. అంటే ఇప్పుడు నాకు ప్రెసెంట్ అయితే 1 million అంతే. ఇంకా ఆ తర్వాత నాకు టార్గెటింగ్స్ ఏం లేవు, ఏది లేదు. ఇది కూడా ఏంటంటే అది ఫాస్ట్ గా రావడం. ఇప్పుడు నేను క్లోజర్ లో ఉన్నా కాబట్టి 1 million కి టార్గెట్ పెట్టుకున్నా తప్ప, ఇంకా జనాలకి ఆ ఫుడ్ తోనే ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ నా హెల్త్ పక్కా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళా కొంచెం కంట్రోల్కి వచ్చిన, అంటే ఆ పెరిగిన 3-4 kgs ని ఇప్పుడు ఒక 1-2 months గా నేను మళ్ళా 1-2 kgs వరకు బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతున్నా. కానీ నాకు అది కాన్షియస్ ఉంది కాబట్టి. కొంతమంది అలా ఫీల్ అవ్వరు. అంటే వచ్చేస్తున్నాయి కదా, వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు నేను కూడా రోజు ఫుడ్ వీడియోస్ పెట్టినా కూడా నాది ప్రతిరోజు 600, 800, 1 million కి అయితే పక్కా టచ్ అయిపోతుంది. అయినా సరే వాంటెడ్ గా నేనే లేదు ఇంక ఇట్లా పెట్టుకుంటూ ఉంటే నా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనీని కూడా నేను మెయిన్ స్పెసిఫిక్ గా అనుకోవట్లేదు. ఎందుకంటే మా వారు ఐటీ ఎంప్లాయీ, తను మంచి 10 years ఎక్స్పీరియన్స్ తో మంచి ఇన్కమ్ తో ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ఎక్స్ బిజినెస్ ఉంది. అంటే ఓన్లీ యూట్యూబ్ సోర్స్ అనేది అసలు నా బ్రెయిన్ లోనే లేదు. ఎక్స్ బిజినెస్ అనేది నా మేజర్ సోర్స్ అనమాట. మమ్మీ గురించి తెలిసింది అంటే పాలిటిక్స్ లో ఉన్నారు, డాడీ బిజినెస్. సో మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. యూట్యూబ్ లో ఇప్పుడు ఫేమ్ రెగ్యులర్ గా నేను వీడియోస్ పెట్టి మిలియన్స్ లో పోయి నాకు ఇన్కమ్ కంపల్సరీ కావాలి, ఎక్కువ కావాలి అనేది అయితే ఏం లేదు. వస్తుంది
వచ్చిన వరకు చాలు నడుస్తుంది. అంతేగాని వాటి కోసమే ఇంకా నేను నెక్స్ట్ ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు అయితే లేవు. అంటే ఎక్కువ తినేయాలి లేదా ఎక్కువ ఇంకా వాళ్ళు అడిగినవి మరి ఇన్కమ్ కోసమే ఏదైనా చేసేయాలి అనేటట్టు అయితే ఏం లేదు. ప్రెసెంట్ ఫుడ్ తింటూ మన ఛానల్ గ్రో అయింది. అదే అట్లా అని చెప్పి గ్రో అయింది కదా అని ఎవ్రీడే ఫుడ్ పోయి కూడా ఏమి ఉండవు. అంటే తినేది మాత్రమే ఏముండవు. చూస్తే అవి నేను ఒకసారి షూట్ చేసుకున్నవి డైలీ అప్లోడింగ్స్ అట్లుంటాయి అనమాట. లైఫ్లో కష్టాలని బ్యాలెన్స్ చేయడం, వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా మన తత్వం మనం ఏంటో మెయింటైన్ చేస్తూ కష్టాలని బ్యాలెన్స్ చేయడమే కష్టం అనుకుంటారు. కానీ నాకు తెలిసి రియల్ కష్టం ఫేమ్ని బ్యాలెన్స్ చేయడం. సీరియస్గా అండి. ఫేమ్ వచ్చాక కష్టాలు ఉన్నప్పుడు దెబ్బ తగిలితే నార్మల్గా తగులుతుంది. ఫేమ్ వచ్చాక దెబ్బ తగిలితే అది మొత్తం ఫ్రాక్చర్ అయిపోతుంది. అంటే ఆ ఫేమ్ ని మనం ఫీల్ అవ్వకూడదు. ఫేమ్ ని అబ్బా నేను ఇవాళ పెద్ద యూట్యూబ్ స్టార్ని అయిపోయినా, నేను యూట్యూబర్ని అయిపోయినా, రోడ్ మీదకి పోతే నన్ను ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తున్నారు, గుర్తు పట్టాలి పడతారు అని అనుకుంటే ఆబ్వియస్ గా రేపు ఒకనాడు అంటే మన ఫేమ్ తగ్గిపోయి మన వ్యూస్ అంటే వీడియోస్ అంత రీచ్ పోకుండా మన ఛానల్ డల్ అయిపోయినప్పుడు గుర్తుపట్టరు. ఎందుకంటే ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందులో అయినా ఏ ఫీల్డ్ లో అయినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. పాతగా ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ టైంలోనే ఉంటుంది. ఆ టైంలో మనం అన్ని నెత్తికి తీసేసుకొని నేను ఇదైపోయినా అనుకుంటే మాత్రం నెక్స్ట్ స్టేజ్ మనం డౌన్ అయిపోయినప్పుడు వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండదు. వాళ్ళు ఇంకా అది జీర్ణించుకోలేరు, చాలా లైఫ్ లో ఫేస్ చేస్తారు. సో నాకు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు గుర్తుపడితే ఏదో గుర్తుపడుతున్నారు, రేపు గుర్తుపట్టకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే నా లైఫ్ నార్మల్ గానే కదా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు వరకు నా లైఫ్ నార్మల్ గానే స్టార్ట్ అయింది. గత 1 year గా గుర్తుపట్టి ఇట్లా అని అట్లా ఏం లేదు. నేను ఒక వీడియోలో చూసాను మీరు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేశారు. అవును. ఎక్కడ ఏం చదువుకున్నారు, ఎక్కడ ఆపేశారు? అంటే కంప్లీట్ అయింది కానీ బీటెక్ 2nd year లో నాకు మ్యారేజ్ అవ్వడం వల్ల కాలేజ్కి వెళ్ళడం బంద్. అంటే 2 years వరకు. ఆ తర్వాత ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయ్యి రాశాను అనమాట. ఎందుకంత అర్లీగా కంప్లీట్ చేయకముందే పెళ్లి చేసుకోవాలి అని? లవ్ మ్యారేజా? అంటే మా వారిది లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. అంటే మా వారికి బాగా ఇష్టం ఉంటుండే. సో ఇంకా తనకి మ్యారేజ్ ఏజ్. సో మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా మంది అడుగుతారు. 10 years ఉంటది. సో తనకి ఏంటంటే అప్పటికే జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోయినాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి పెళ్లి, వాళ్ళ ఇంట్లో ఫోర్సింగ్, నాకు ఈమైతేనే ఇష్టం అని అనడం వల్ల సరే ఇంకా అమ్మ నాన్న ఏమన్నారు మరి? ఫస్ట్ థింగ్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఇంకా మా వారు ఒప్పించారు అలా. ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరు ఓకేనా పెళ్లి అప్పుడు? అంటే ఇంకొంచెం టైం తీసుకుండాలి అనుకున్నారా అప్పుడు? అట్లా ఏం లేదండి. అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ ఎప్పుడు తిరిగి అంటే అమ్మాయి అనగానే ఇంకా ఎటు తిరిగి ఇంట్లో వాళ్ళు కానీ లేదా సొసైటీ కానీ ఫైనల్గా మనం ఏ ఏజ్లోకి వచ్చినా పెళ్ళి అనేది ఇంకా చేసుకోవాలి అనేది ఉంటారు. మా వారు నన్ను నిజంగా చాలా ఇష్టపడ్డారు, ఇప్పటికి ఇష్టపడుతున్నారు. అంత బెస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఇంకా టైం తీసుకోవాలి అని అనుకోలేదు. సో పెళ్ళి అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నేను పెళ్లి చేసుకుని తప్పు చేసినానా అనే రీగ్రెటింగ్ ఫీలింగ్ అయితే మా వారి నుంచి అయితే నాకు ఇప్పటి వరకు కలగలేదు. కానీ ఈ పెళ్లి లైఫ్ అంటేనే హెక్టిక్ లైఫ్ కదా. మీ టైం మీరు మర్చిపోవాలి, మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. 24 గంటల పిల్లల కోసం, భర్త కోసం, ఇంటి కోసమే బతకాలి. ఇది ఎప్పుడు ఎక్కడ స్ట్రెస్ ఇవ్వలేదా? ఏంటి నేను ఏం చేస్తున్నాను అసలు అని స్ట్రెస్ లేదా? అంటే నిజానికి అది డిపెండ్స్ అపాన్ ఫ్యామిలీస్ ని బట్టి ఉంటదేమో అండి. అంటే మా వారు నిజంగా నాకు అట్లా పెళ్లి నేను ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళకి కూడా దూరంగా లేను. మాకు అమ్మ వాళ్ళకి 5 kilometers రేడియేషన్ లోని ఇల్లు కూడా ఉంది. సో అమ్మ వాళ్ళకి దూరం అయిపోయినా అని అట్లా లేదు. ఎవ్రీడే మేము ఏదో ఒక పనిలో కలుస్తూనే ఉంటాం. నేను అమ్మ వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు నా దగ్గర రావడం నేను సో అమ్మాయికి పేరెంట్స్ తో దగ్గర ఉంటే ఇంకా పెద్ద మార్పు రాదు ఒకటి. ఇంకోటి హస్బెండ్ ఏంటంటే ఎక్కువ నువ్వు ఇలాగే ఉండాలి, పొద్దున్నే లేవాలి. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ కూడా కాదు, ఉండేది నేను మా వారు మాత్రమే ఉంటాం. అత్తయ్య చెప్పా కదా లవ్ మ్యారేజ్ అని, తను పెద్దగా రారు మా ఇంటికి. సో అవును రిలేటివ్సే కదా, ఎందుకని అంటే ఈయన ఫోర్స్, ఇది ఈయన ఇష్టంతో కదా చేసుకుంది. నీ ఇష్టం వేరే వాళ్ళని చేయాలని ఉండే, వేరే వాళ్ళని చేయాలని ఉండే. ఈయన లేదు వాళ్ళ కట్నం కోసమా? ఎందుకని వేరే వాళ్ళని చేయాలి? మీరు ఎలాగో రిలేటివ్ కదా, ఎందుకు నచ్చలేదు? అంటే తనకి రిలేటివ్సే ఉండే, మా అత్తయ్యకి వేరే రిలేటివ్ వాళ్ళ సైడ్ వాళ్ళని, ఆమె కూడా రిలేటివే కానీ వాళ్ళని ఇచ్చి చేయాలని. ఈయనకు మాత్రం లేదు, ఆమెనే చేసుకుంటా నేను, లేదంటే వెయిట్ చేస్తా, చేసుకోకుండా ఉంటాను. అలాగే చాలా అంటే నాకు ఇది ఇంటర్ నుంచి వచ్చిన ఇంటర్లోనే ఆయనకు జాబ్ వచ్చింది, అప్పటి నుంచి అప్రోచ్ అయ్యారనమాట.
అసలు అడగద్దు ఈ మాట అని మా మమ్మీ వాళ్ళు చెప్పి ఎందుకంటే అంత చిన్న వాళ్ళకి ఏంది పెళ్ళి అని ఇంకా అట్లా అవ్వడం. తర్వాత ఏంటంటే ఇంకా మా అత్తయ్య ఏంటంటే ఈయన ఎవరిని చూసినా చేసుకోకపోవడం, పిలిస్తే సంబంధాలకు వెళ్ళేవాడు, మళ్ళీ ఫోన్స్ ఎత్తకపోవడం. అంటే హైదరాబాద్లోనే ఉండేవాడు అత్తయ్య వాళ్ళు అక్కడ. సో ఎత్తకుండా ఇట్లున్నాడు కదా, ఆమెకి ఫోర్స్ ఎక్కువ అయిపోయింది రిలేటివ్స్లో. మంచిగా జాబ్ చేస్తున్నాడు ఇట్లా ఉన్నాడు కదా, సో పెళ్లి చేసుకోవట్లే, ఎందుకు చేయట్లే అని చెప్పి ఆమెకు ఫోర్సింగ్ ఎక్కువ అయిపోయి ఇంకా ఎవరో ఒకరిని చేసుకో అని చెప్పి అనడంతో జరిగింది. కాబట్టి అయినా కూడా ఆమెకు యాక్సెప్టెన్సీ అంతగా ఏమి ఉండదు. సో ఇంకా మా వారు నేనే కాబట్టి ఉండడం ఇంట్లో, తను నాకు ప్రతిదీ హెల్ప్ఫుల్ ఉంటారు. నేను చేసినా చేయకున్నా తనకి బాలేదులే అన్నట్టు, అంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీగా. ఈవెన్ కిడ్స్ విషయంలో కూడా ప్రతిదీ ఇద్దరం షేరింగ్గా, ఇది నువ్వే చేయాలి, పిల్లల్ని నువ్వే పెంచాలి, స్కూల్కి నువ్వే తీసుకెళ్ళాలి, కుకింగ్ అయితే నువ్వే చేయాలి అనేలాంటివి అయితే ఏం లేదు. సో నాకు అంత స్ట్రెస్ఫుల్ అయితే ఏం అనిపించలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అంజితకి లైఫ్లో ఏమైనా గోల్ ఉందా? నేను ఇది అవ్వాలని కాదు, నాకు ఇది ఇష్టమైన కానీ అదేమన్నా ఉందండి. నేను యాంకర్ అవ్వాలని నాకు చిన్న సరే కాసేపు అటు కూర్చుంటాను. సీరియస్ గా నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అనేది నాకు అదొక చాలా ఇష్టం. ఏమి ఇష్టం యాంకరింగ్ లో? క్వశ్చన్లు అడగడం ఇష్టం? ఏమి ఇష్టం అంటే ఇప్పుడు యాక్టింగ్ అనుకో ఫేమ్ వస్తుంది, స్క్రీన్ లో కనిపిస్తాం, ఇంత లక్షల మంది చూస్తారు. యాంకరింగ్ లో ఏమి ఇష్టం? యాంకరింగ్ లో వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా, చాలా అంటే ఎప్పుడు వాళ్ళు ఆపోజిట్ పర్సన్ ని క్వశ్చన్స్ అడిగే అట్లని కాదు, క్వశ్చన్స్ అడిగే స్టేజ్ లోనే ఉంటారు, వాళ్ళు చెప్పేటట్టు ఏమి ఉండరు కదా. అదే కాకుండా చాలా జోవియల్ గా, అంటే ఒక వీళ్ళదంతా ఒక పాజిటివ్ గా కనిపిస్తుంది నాకు. అట్మాస్ఫియర్, యాటిట్యూడ్ అంతా కూడా. మిగతా యాక్టింగ్ వీటిల్లో అన్ని ఉంటాయి కదా, అంటే వాళ్ళు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇందులో అట్లా కాదు, జోవియల్ గా, సరదాగా, హ్యాపీగా మాట్లాడేయడము అట్లా ఉంటది. కాబట్టి అది ఒక ఇష్టము. నెక్స్ట్ డబ్బింగ్స్ లాంటివి చేయడం అనేది కూడా మస్తు ఇష్టము. ఇవి రెండింటి మీద పక్క నేను ఫ్యూచర్ లో ఏదో ఒకటి చేయాలనేది అదొకటి ఉండిపోయింది నా చిన్నప్పటి నుంచి. ఇది మెయిన్ థింగ్ యాంకరింగ్ అనేది. అదే ఇంట్లో చెప్పాను. అమ్మ నాన్న వాళ్ళు అంటే అమ్మ ఏ విషయానికైనా ఒప్పుకుంటారు, ప్రతిదీ ఏదైనా కూడా. డాడీ కొంచెం అటు ఇటుగా అన్నా కూడా, అంటే డాడీ ఎట్లా అంటే పర్టికులర్, మంచిగా డీసెంట్ జాబ్ చేయాలి, డీసెంట్ ఇట్లా అన్నట్టు. యాంకరింగ్ అని నేను చెప్పింది ఎప్పటి నుంచి అంటే 10th ఇంటర్ నుంచి అనేదాన్ని. ఆ టైంలో యాంకరింగ్ అనేది పెద్దగా అందరికి తెలియదు కదా, అంటే అంత ఇది ఉంటుండే. అమ్మ అయినా సరే చేస్తావా, ఇప్పుడు చేయి, చూపి నాకు అనేది. నేనేమో సిగ్గుపడేదాన్ని. సిగ్గుపడితే యాంకర్ ఎట్లవుతావు, అక్కడ అంతమంది ఉంటారు, అన్ని అడగాలి కదా, చెయ్యాలి కదా అనేవాళ్ళు. అట్లా అది ఉంది. అంటే నేను కాలేజ్లో కానీ ఈవెన్ మన స్కూల్స్లో ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు స్టేజ్ పైన, అంటే కొంచెం మనకి ఇస్తారు కదా, అట్లా పార్టిసిపేట్ చేస్తుండే అనమాట. ఆశ అట్లా తీరింది, కానీ పక్క నేను ఏదో ఒకటి చేయాలనేది ఉంది. మీ ఛానల్లోనే స్టార్ట్ చేసేయచ్చు కదా, ఎలాగో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అవును, కానీ మీ అమ్మగారు ఒక 2-3 వీడియోస్ లో చూసాను నేను, నా బిడ్డంత మంచి బిడ్డ, నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు కానీ అలాంటి పిల్ల ఉండడం, ఇంట్లో ఉండడం, నా కడుపును పుట్టడం నా అదృష్టం అన్నట్టు మాట్లాడు. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆవిడ? ఏంటి అసలు? అంటే సీరియస్ గా ఏంటంటే అండి, నా మ్యారేజ్ అయింది నాకు 18 years ఏజ్, అప్పుడు నాకు పెళ్ళయింది. మీరు చూస్తున్నారు జనరేషన్ ఇప్పుడు ఎంత మారింది. 18 years లో ఒక పెళ్ళి అనేది అది ఈజీ కాదు ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు మన వాళ్ళకి. ఇంకోటి, ఆ 18 years ఎంత మనం అనుకున్నా పెళ్లి బాధ్యతలు చాలా ఉంటాయి. ఓన్లీ హస్బెండే కాదు, ఫ్యామిలీ ఉంటాయి, రిలేటివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అంత మేనేజ్ చేసుకుంటూ నా బిడ్డ, అందులోనూ నాకు 18 years కి పెళ్ళి అయితే 19 years కి నాకు బాబు పుట్టాడు, 20 years కి పాప పుట్టేసింది. 1 year గ్యాప్ బాబు పాపకి 13 months అంతే గ్యాప్. సో ఇద్దరు పుట్టేయడం, ఇవన్నీ అమ్మ అన్ని చూసింది కదా. ఇన్ని చూస్తూ ఇంకోటి, ఏ రిలేషన్ లో అయినా ఫస్ట్ 2-3 years చాలా టఫ్ ఉంటాయి. అంటే మన పెళ్లి అనేది అండర్స్టాండింగ్ అంతా టైం పడుతుంది. ఈవెన్ మేమేం పెద్దగా ఎంత రిలేటివ్ అయినప్పటికీ మాది వేరు, తనది వేరు, ఆయన ఒక జాబ్, ఇట్లా ఏదో ఎప్పుడో చూసి ఇష్టపడి ఆ ఇష్టం అలా ఉండింది తప్ప, అంతకుముందు మేమేం టైం స్పెండ్ చేసింది, కలిసి అర్థం చేసుకునేవి ఇవేమీ లేవు మాకు. సో వెంటనే పెళ్ళైపోయి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రతిదీ కొంచెం కొత్తగానే ఉంటది. అన్ని నేర్చుకున్నాము, ప్రతిదీ జరుగుతూ, ప్రతి గొడవలో
ఎవరి మైనస్ ప్లస్లు ఎవరి ఇష్టాలు వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటూ ఈ రోజు హ్యాపీ కప్పులే. 1-2 years లో చాలా టఫ్ ఉంటాయి ఏ రిలేషన్ లో అయినా. కరెక్ట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న అదే కాదు, ఈవెన్ వెనకాల ఉన్న ఫ్యామిలీ ఇదంతా అవన్నీ అమ్మ చూసింది కదా. అంటే నేను ఎంత ఫేస్ చేశాను, ఎంత చూసాను, అయినా కూడా అదే దాంట్లో నిలబడ్డాను అనే ఒక ఇదిలో అమ్మ అలా అంటారు. మీకేంటి అంత మెచ్యూరిటీ కూడా లేదు, చిన్న వయసు. అంటే వీళ్ళందరినీ అంటే హస్బెండ్తో బాండ్ బిల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంతమంది బంధువుల్ని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళ నుండి మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, కోడలు వచ్చిందంటే ఇట్లే ఉండాలి, అట్లే ఉండాలి, మేము చెప్పింది తినాలి. మీరు కొంచెం వాయిస్ రేజ్ చేసినా ఏంటి అమ్మాయి డామినేషన్ తెచ్చుకున్నావు కదా చూడు, ఇలాంటి వెంటనే వచ్చేస్తాయి కదా. మేబీ ఓవర్ ది ఇయర్స్ 5-7 years తర్వాత మొత్తం సెటిల్ అవుతుంది. అవును. కానీ అంత చిన్న వయసులో మీకు అంత ఓర్పు ఎలా వచ్చింది అసలు? అంటే సీరియస్ గా అమ్మ వాళ్ళది అంటే మేము చిన్నప్పుడు మా అమ్మ నానమ్మ తాతలు ఉన్న ఇంట్లోనే, అంటే అమ్మ వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉన్నారు. ప్రతిదీ చెప్తా ఉండేది అమ్మ రిలేషన్స్ గురించి, ఇట్లా ఇట్లా అని, అత్తయ్యని ఇట్లా చూడాలి, లేదా ఇంట్లో మా పెద్దనాన్నగారు కూడా ఉండేవాళ్ళు అనమాట. జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇలా ఉంటది అలా ఉంటది, అయినా సరే ఇలా ఉండాలని. ఎందుకంటే అమ్మ ఆ కాలం అమ్మ కాబట్టి అప్పుడు రిలేషన్స్ గురించి అన్ని చెప్తా ఉండేది. ఇప్పుడు ఓర్పు రావడానికి ఏంటంటే మనది ఒక ఫ్యామిలీ మంచి సొసైటీలో ఒక మంచి పేరున్న ఫ్యామిలీ. అమ్మాయి చేసే ఒక మిస్టేక్ వల్లే ఆ ఫ్యామిలీ ఇది మొత్తం డిపెండ్ అయి ఉంటదని నేను ఆ టైంలో అట్లా ఫీల్ అయినా. సో నా నుంచి నేను చేసే మిస్టేక్ ఏది అమ్మ వాళ్ళ వరకు వాళ్ళకి పేరు తేయకూడదు అనే ఒక్క ఇదితోని అన్ని సహనంతో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా సెటిల్డ్ అయిపోయి హ్యాపీ అయిపోయి అంత అర్థం అయిపోయింది అనమాట. మేబీ ఆ సహనం మీకు చాలా హెల్ప్ అయిందేమో కదా. మేబీ మీరు సహనంగా ఉండడానికి రీజన్స్ వేరే ఉండొచ్చు, అమ్మాయిగా నేనేం తప్పు చేయకూడదు అన్నట్టు. కానీ ఆ మేబీ ఒక గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయడం కంటే దాన్ని దాటుకొని మౌనంగా దాటుకొని వెళ్ళిపోవడమే అప్పుడు ఇప్పుడు ఇంత స్టేబుల్ రిలేషన్ గా మారడానికి రీజన్ అని అనిపిస్తుందా? ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక లైఫ్ ని చూసిన తర్వాత అసలు ఇప్పుడు అనిపిస్తుంది సీరియస్ గా. అప్పుడు గొడవలు రావడం కూడా కారణం నేనే ఉంటా. అంటే మా వారికి ఎలా అంటే తన ఆఫీస్ లో లంచ్ టైమ్ లో నాకు కాల్ చేయకపోతే ఒక 1:30-2 తర్వాత కాల్ చేసి, నాకు కాల్ చేయలేదు నువ్వు, లంచ్ అయింది, అదే లంచ్ టైం అయింది కదా, తినేటప్పుడు కాల్ చేయాలి, సిల్లీగా వాటికి గొడవ పడి మాట్లాడేదాన్ని కాదు అక్కడ. అంతే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత చిన్న నుంచి ఆ గొడవలు అట్లా అట్లా వస్తుండే అనమాట. ఇప్పుడు నవ్వొస్తుంది, ఇంత సిల్లి దానికి నేను అసలు ఎంత అంటే మెచ్యూర్ లేని బ్రెయిన్ అప్పుడు నాకు ఇలా చేసేదాన్ని. అట్లా గొడవలు ఉన్నా నా పార్ట్నర్ కూడా నన్ను అలాగే ప్రతిదానికి అర్థం చేసుకున్నారు. ఈవెన్ రిలేటివ్స్ లో ఇష్యూస్ వచ్చినా ఎందులో నేను నిల్చొని మాట్లాడలేదు. ప్రతిదానికి మా వారే స్టాండ్ తీసుకొని తనని ఎందుకు అంటున్నారు, ఏదున్నా నాతో మాట్లాడండి, నాతో చేయండి అని. మెయిన్ థింగ్ అదే చెప్తున్నా కదా, ఇక్కడ వరకు రావడానికి తను కూడా ఒక ఓర్పుగా ఉండడానికి తను కూడా ఒక మెయిన్ కారణం. అదే షిప్ పైన ఇద్దరం బ్యాలెన్స్ చేస్తేనే అది ఫ్యామిలీ షిప్ ఈక్వల్ గా అవుతుంది. ఆయన అటు ఇటుగా ఉన్నా కూడా అది ఉండదు కదా. సో నాకు మెయిన్ సపోర్ట్ తను. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా పక్కా, ఎందుకంటే కూతురు మీద అస్సలు ఒక మాట కూడా పడనియరు ఎవరన్నా ఏమన్నా. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు నా వరకు మరి నన్ను బ్లేమ్ చేసే అంత గొడవలు లాంటివి అయితే రాలేదు ఇప్పుడు వరకు అయితే. మీ అమ్మగారిని చూస్తేనేమో ఆవిడ స్ట్రాంగ్ ఐరన్ లేడీలా ఉంటారు. ఆ మాట్లాడే విధానం కానీ మేబీ చిన్న వీడియోస్ లో అయినా ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈవిడ లైఫ్ ని ఎలా డీల్ చేయాలో తెలుసు, చాలా స్ట్రాంగ్ గా డీల్ చేస్తారు. వేరే మీ వీడియోలు చూస్తే మీ లైఫ్ డీలింగ్ వేరు, మీరు సాఫ్ట్ నేచర్ ఎట్లా అసలు ఆవిడకి మీకు అసలు సింక్ అనేది ఉంటుంది ఎట్లా? అది అమ్మని చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటారు కదా, బట్ స్టిల్ ఎంత మీరు అంత సోబర్ గా ఉండడం ఎలాగా? అంటే జనరల్ గా అందరికి అట్లా కనిపిస్తా నేను అంతే. అంతవరకు వస్తే నేను ఇంకా వైల్డ్ గా అంటే ఇంకా చాలా ఇదిగా ఎక్కడ వదిలిపెట్టను మనుషుల్ని. నా వరకు అంత అనవసరంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడు వదిలేను. ఇంకా అది అంతే. కాకపోతే నా నేచర్ కొంచెం ఓపిక్గా ఉంటా, ఓపిక ఉన్నంత వరకు ఉంటా. ఆ తర్వాత డిస్టర్బ్ చెయ్యొద్దు అనేది నా ఫీలింగ్. అమ్మ అలా కాదు, ఫస్ట్ నుంచి అమ్మ ఫుల్ స్ట్రాంగ్. ఏ చిన్న విషయంలో అంటే అమ్మ కూడా ఎలా ఉంటారంటే అమ్మని ఏదన్నా కూడా ఒప్పుకుంటారు. నా వరకు తమ్ముడు వరకు వస్తేనే, అంటే మా ఇద్దరు వరకు వస్తేనే చాలా వైల్డ్ గా చాలా సీరియస్ అయిపోతారు. సో వీడియోస్ అంటారా, ఇంకా మీరు అన్నది ఏంటంటే మా వరకు వచ్చి ఉంటారు కాబట్టి వాటిల్లో అలా మాట్లాడి ఉంటారు. మామూలుగా అయితే
అమ్మని ఏమన్నా కూడా కొంచెం అమ్మ కూడా ఓపిక్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలవాటు అయిపోయిందా నెగిటివిటీ కూడా? అలవాటు అయిపోయిందండి. అంటే అంత నెగిటివ్ అనేది ఏముండదు. అట్లా తింటావా, ఇంత తింటావా, అది తింటావా అని ఈ విధంగా అంటారు. ఇంకా అది ఎక్కడైనా కామన్ అని ఒక రియలైజేషన్ ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం పక్కన కూడా మాట్లాడే రోజులు ఉన్నాయి. ఇప్పుడు పక్కనే సైగలు చేసుకుంటూ చూసినావా, ఆమె చూసినావా, ఎట్లా చూసినావా అని. ఇంకా సోషల్ మీడియాలో ముఖాలు ఏది కనపడదు కాబట్టి ఎవరు ఎంత వాగాలనుకుంటారో అంత వాగేస్తారని నేను ఫీల్ అవుతా. ఇప్పుడు ఇదే రోడ్లో వెళ్తే ఏమైనా జర్నీ ప్లాన్ చేసుకున్నారు? ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎప్పుడు ఏం చేయాలి? ఈ యూట్యూబ్నే చాలా మంది కుకింగ్ వీడియోస్ చేసిన వాళ్ళు ఒక పాయింట్ తర్వాత దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. దాని ప్రొఫెషన్ ఎలా అంటే ఈ ఫాలోయింగ్ అంతా వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టో ఏదో ఒక దాని రిలేటెడ్ దాని ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు, అలా కన్వర్ట్ చేసుకుంటారు. మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఉంది, తెలిసిందే. జనరల్ గా నాకు బిజినెస్ ఉండేది తెలిసిందే. ఇప్పుడు వరకు అయితే అది ఏం తీసుకురాలేదు. ఫ్యూచర్ లో తీసుకొని రావాలి అన్న థాట్ అయితే ఉంది. నెక్స్ట్ ఫార్మ్ ల్యాండ్ ఉంది. సో అక్కడ రిసార్ట్లు కానీ నెక్స్ట్ ఇట్లా ఆర్గానిక్ వి అంటే మనం చేసినప్పుడు చూద్దాం అన్నట్టు అట్లా అయితే ఉంది. అంటే మనకి ఇంత ఫేమ్ ఉంది కదా, మన వాళ్ళు ఉన్నారు కదా, ఏ చేసినా ఒక సపోర్ట్ అయితే ఉంటది అనేది ఒకటి ఉంది. ఇన్ కేస్ అట్లా లేకున్నా పర్లేదు కానీ ఇప్పుడైతే అట్లా ఫీల్ అవుతున్నాం, చేద్దాము ఫర్దర్ గా చూద్దాము అని. వీడియో పెట్టారు ఇంత రావాలని ఎక్స్పెక్ట్ చేశాను, అంటే 1 month అయితే వచ్చినాయండి, 5 to 6 అట్లా. ఇంకా ఎవ్రీ మంత్ అయితే 3 నుంచి 5 వరకు అట్లా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఇన్కమ్ తో అట్లా వస్తాయి. దానికి కూడా నేను దానికి అనుకుంటా ఫస్ట్ కామెంట్స్ చూసింది, ఏంటి ఇట్లా పెట్టేశారు, దిష్టి తగులుతుందని కొంతమంది. ఇంకా కొంతమంది అలా పెట్టారు, అంటే చెప్పకూడదు, చెప్పకండి, దిష్టి తగులుతుంది. ట్యాక్స్ పే చేస్తున్నారు కదా, చెప్పకుండా ఉండాల్సిన అవసరం. అదే కదా, అంటే ట్యాక్స్ అన్నిటికీ చేయకుండా ఉంటే ఎట్లా అంటే సో అన్నిటికీ అదైతే ఉంది. కానీ మెయిన్ ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో డబ్బులు రావు ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు కదా, చెయ్యాలి అని అనుకునే వాళ్ళు చెయ్యొచ్చు, స్టార్ట్ చెయ్యొచ్చు అని ఒకటి. ఇంకోటి నేను చాలా మంది అనుకుంటారు కదా, పని పాడు లేకుండా యూట్యూబ్ లో వీడియోస్ తీస్తుందా అని అనుకునే వాళ్ళకి అది ఒక సమాధానం అన్నట్టు కూడా పెట్టా అనమాట. అంటే నేనేమి ఊరికే చేయట్లేదు, ఇన్కమ్ కూడా వస్తుంది, సో దాని వల్ల కూడా చేస్తా అని. అండ్ మీరు అంటే అన్ని వీడియోస్ లో ఒక్క మాట మాత్రం బాగా అందరికి గట్టిగా చెప్పారు, ఏంటి అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేయండి అని. అవును, అది అంటే చాలా పెద్ద అంటే ఫ్యూచర్ ని డిసైడ్ చేసారు. చాలా మందికి అర్థమై ఉంటది దేని మీద స్టేబుల్ మనకి ఎప్పటికైనా స్టేబుల్ సోర్స్ అవుతుంది మనకి అని. మీరు చాలా వరకు ఒక వీడియోలో కూడా చూపించారు, ఏంటి ఏదో వేసుకోలేదు అంటే తీసి చూపించి అవసరమైనప్పుడు ఇది కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్ చేసి ఒక స్టేబుల్ అసెట్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అని. ఎక్కడి నుంచి వచ్చింది? అంటే భూమి మీదే పెట్టాలి, ఇంకా దేని మీద కాదు అంటే అమ్మ వాళ్ళు అంతే అండి. నేను ప్రతిదీ నా లైఫ్ ఇట్లా, అంటే ఇప్పుడు నా ఏజ్ 27 years, కానీ నేను ఉండే నా ప్లానింగ్, నేను అంటే తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మా ఇంట్లో అంటే మా వారు నేను ఇద్దరం డిస్కస్ చేసుకొని ప్రతి నిర్ణయం తను నాకు రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు. ఇన్ని చేయడానికి కారణం, అంత నమ్మడానికి కారణం నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకున్నా. అసలు ఎట్లుండాలి, మమ్మీ డాడీది ఏం మేము చిన్నప్పటి నుంచి సూపర్ ఫ్యామిలీ ఏం కాదు, చాలా స్టేజ్. అసలు ఎంత అంటే ఇన్కమ్ డాడీకి అసలు 0 ఇన్కమ్ నుంచి మేము వచ్చి, మా మమ్మీ ఒక డాడీ ఏం చేస్తుంటారు ఇప్పుడు బిజినెస్. బిఫోర్ అంటే మా మమ్మీ వాళ్ళు నా తర్వాత మా తమ్ముడు తర్వాత ఒక బేబీని కూడా అడాప్ట్ చేసేసారనమాట. అంటే అబార్ట్ చేసుకున్నారు. ఎందుకంటే పెట్టలేము, మనము ఫుడ్ కూడా పెట్టలేము, అలాంటి స్టేజ్ లో ఉన్నామని. అంటే అక్కడి నుంచి ఈ రోజు మేము ఇంత మంచి అసలు సెటిల్డ్ ఉన్నామంటే కారణం ప్రతి ఇన్వెస్ట్మెంట్, ప్రతి స్టెప్ రాంగ్ గా తీసుకోకూడదు. భూమి మీద పెట్టాలి అని ఎందుకంటున్నా అంటే భూమి మీద పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లాస్ అయినది అసలు చరిత్రలోనే లేదండి. పెట్టిందన్నా పక్కా వస్తుంది, ఇయర్స్ గడుస్తూ ఉంటే పక్కా దాని మీద ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఇప్పుడు చాలా స్కామ్లు నడుస్తున్నాయి కదా భూమి విషయంలో. మీరు ఎలా చూసుకుంటారు ఇది జెన్యూన్ ల్యాండ్ అని? మీరు తీసుకున్నది ఏ ఏరియాలో? మేము తీసుకున్నాం, అమ్మ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, అది ఏరియాలో ఎల్బీ నగర్. సో అక్కడే తీసుకుంటాము, ఎందుకంటే అక్కడ మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అమ్మ ఉన్నారు పార్టీలో. సో అన్ని మనకి ఏదైనా జెన్యూన్ ఉంటది, ఎందుకంటే మేము అట్లా చూసే తీసుకోవాలి. ఇంకోటి ఎవరైనా కూడా
ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకోవడం మంచిది అనేది నా ఫీలింగ్. మీరు అష్యూర్ ఎలా చేసుకున్నారు ఈ ల్యాండ్ దీని మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు, ఈ ల్యాండ్ జెన్యున్ ల్యాండ్ మనం జెన్యున్ సోర్స్ నుంచే వస్తుంది మనకని మీరు ఎలా? అంటే మేము ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసాక తర్వాత పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మళ్ళీ లాయర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలండి ఎవరు తీసుకున్నా సరే. మెయిన్ పర్టికులర్ థింగ్ నాకు హైదరాబాద్లో ఎక్కువ అవ్వాలేమో అనిపిస్తుంది, అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా మోస్ట్లీ కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్స్ లాంటివి ఇట్లా ఉంటాయి కాబట్టి ఏది ఉన్నా లాయర్ని ఒక్కసారి అడ్వకేట్ దగ్గరికి డాక్యుమెంట్స్ తీసుకెళ్తే తను పురాతల నుంచి అన్ని తీస్తారు. కరెక్ట్. అది జెన్యూన్ ఉంది అంటే మనం బై చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా అయినా సరే. ఇంకోటి మనం ఎక్కడ ఉంటాం అక్కడ తీసుకునేది ఇంకా మంచిది. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రాయలసీమ ఉంది, సడన్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మనకి రేట్లు పెరుగుతున్నాయి కదా మనం ఇక్కడ తీసేసుకుందామని అక్కడి నుంచే ఇక్కడ కొనడం లాంటివి ఏంటంటే వాళ్ళు చూడరు, ఏంటనేది తెలీదు, జెన్యూన్ తెలీదు. కాబట్టి కొంచెం చూసుకొని ఎవరెక్కడ ఉంటారో వాళ్ళ సర్కిల్ని బట్టి చూసుకొని కొనుక్కోవడం చాలా మంచిది. కానీ అంజిత గారు పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తూ పిల్లలతోనే అదేదో సామెత కూడా ఉంటుంది కదా, ఒక పిల్లాన్ని చూసుకోవడానికి ఒక ఊరు కూడా సరిపోదు అని. వాడికున్న ఎనర్జీ, వాడి టైమింగ్స్, వాడు ఎప్పుడు లేస్తే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మీ బిజినెస్ ఏదో చూసుకుంటూ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ చేస్తూ యూట్యూబర్స్ ఎందుకు వాళ్ళకి అది ప్రొఫెషనే కాదన్న వాళ్ళకి ఇన్ని బ్యాలెన్స్ చేయడం అనేది నార్మల్ ప్రొఫెషన్ లో కూడా చేయము అంతా. ఇన్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఆ నెగిటివిటీని కూడా పక్కన పెట్టి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా కష్టమైంది. మేబీ మీరు అది నెగిటివిటీ దగ్గరికి తీసుకొని కూడా బాధపడిన రోజులైతే ఉండే ఎవరితో షేర్ చేసుకోకపోయినా. అలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఎప్పుడైనా నేను ఆపేద్దాం ఈ వర్క్ అని అనిపించిందా? ఎందుకు ఇంత నాకు స్ట్రెస్ బాగానే ఉంది కదా అంతా అని ఏమన్నా అనిపించింది ఎప్పుడైనా? అంటే నిజానికి యూట్యూబ్ వరకు నాకు మరీ మానేయాలి అన్నంత నెగిటివిటీ రాలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం అనిపిస్తుంటది. ఇన్స్టాగ్రామ్లో మరీ ఓవర్ నెగిటివిటీ ఉందేమో అనిపిస్తుంది. అందుకే అసలు కామెంట్ బాక్స్లో ఓపెన్ చేయ నేను. అందుకే వాటికి ఏ రిప్లైస్ ఏది ఉండదు, ఎందుకంటే చూసి మనం హార్ట్కి తీసుకునే దానికంటే చూడకుండా గమ్మునుగా ఉండేది బెస్ట్ అని. ఇంకొకటి అదే మీరు స్టార్టింగ్లో అన్నారు కదండి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు ఇంటర్వ్యూలు చేయడం ఇదంతా అని. ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు అంటే అది నిజంగా వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంట్లో వాళ్ళతో అనిపించుకొని అని చెప్పి ఒక స్టేజ్ లో నిలబడి బయట ఇంతమంది యూట్యూబర్ అని చెప్పి అంత చీప్ గా చూస్తున్నా వాళ్ళు అందులో కూడా సర్వైవ్ అయ్యి ఈ స్టేజ్కి వస్తున్నారంటే నిజంగానే వాళ్ళు గ్రేట్ అనేది నా ఫీలింగ్. సో దానివల్ల వాళ్ళది కనుక్కొని చెప్పొచ్చు, అంటే వాళ్ళు ఏదో ఇది అని కాదు, ప్రతి దాంట్లో ఎట్లయితే స్ట్రగుల్ ఉండి వాళ్ళు చెప్తున్నారో సో వాళ్ళది కనుక్కొని చెప్పొచ్చు. అంటే మీరు కూడా చెయ్యొచ్చు, ఇలా నెగిటివిటీ వస్తుందని చెప్పి ఆపేయాల్సిన అవసరం లేదు, ఇలాంటివి మనము ఇన్స్పైరింగ్ చెయ్యొచ్చు వీడియోస్ తీసుకొని. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు? అంటే మీ స్ట్రీమ్ లైన్ లో లేకపోతే నార్మల్ గా అయినా ఏ యూట్యూబర్ గానీ ఇన్ఫ్లుయెన్సర్ గానీ మీరు బాగా ఫాలో అయ్యి వీళ్ళు నాకు మంచి ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది? అంటే నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చేసి అన్బీటబుల్ అని నెల్లూరు వాళ్ళు వీడియోస్ చేస్తారండి. అన్బీటబుల్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్? ఇది కాన్సెప్ట్ వీడియోస్ చేస్తారు వాళ్ళు, చాలా బాగుంటాయి వాళ్ళవైతే. యాక్టింగ్ టైప్ లో అంటే నేచురల్ యాక్టింగే, స్క్రిప్ట్లు లాగా వేసుకొని చేస్తారు, అది నాకు బాగా ఇష్టం వాళ్ళది. వాళ్ళవైతే బాగా చూస్తారు. మీ స్ట్రీమ్ లో ఉన్నారు, కుకింగ్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు? వాళ్ళదైతే తెలుగు ఫుడీ అని ఉంటారు, తనది బాగా చూస్తారు. వాళ్ళు ఎక్కడ? వాళ్ళది అంతే అటే రాయలసీమ సైడ్, నెల్లూరు సైడ్ కుక్ చేస్తూ ఉంటారు. విస్మయ్ ఫుడ్స్ కూడా బాగుంటాయి. సో కనిపించరు కానీ ఆ గొంతే మ్యాజిక్ అసలు. తనవి మాత్రం అసలు ఆ లైనే సూపర్. ఇది నేను రాక ముందు నుంచి, అంటే అసలు యూట్యూబ్ లో ఏ టచ్ లేకుండా మామూలుగా వీడియోస్ మాత్రమే చూస్తాం అన్నప్పటి నుంచి తెలుగు ఫుడ్ ఇది మన విస్మయ్ ఫుడ్స్ మాత్రం చూసి అసలు మోస్ట్లీ అందరు రెసిపీస్ అట్లే నేర్చుకుంటారేమో, నేను కూడా తన నుంచే వండడం అది ఏదో ఇట్లా. అదే వన్ డే నేను వస్తాను మీ ఒట్టి తుణుకలు నాకు తినాలనిపిస్తుంది. పక్కా ఈసారి చేసినప్పుడు పక్కా మిమ్మల్ని. నైస్ టాకింగ్ టు అంజిత. యాజ్ ఐ సెడ్ మీరు పడుతున్న స్ట్రగుల్ కానీ బ్యాలెన్సింగ్ కానీ, ఆ బ్యాలెన్సింగ్ కి ఐ షుడ్ సే యు ఆర్ ఇన్స్పిరేషన్. అందరు చెప్తున్నట్టు కాకుండా ఇది ఒక ప్రొఫెషన్ కాదు అని కాకుండా యు ఆర్ ఇన్స్పిరేషన్. అన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఐ నో you are a true inspiration and thank you for coming, thank you for giving your time. అదే అట్లేం లేదండి, అసలు మీరు చేయడం అంటే ఇంతవరకు అసలు ఇన్ని డేస్ మిమ్మల్ని చేసి చాలా హ్యాపీ, నాకే హ్యాపీ. Nice. Thank you. ఓకే అండి.